సో ఇప్పుడు మళ్ళీ సేమ్ అమౌంట్ ని డిపాజిట్ చేయాలి. సో డిపాజిట్ చేయాలంటే మీరు ఇక్కడ కార్డ్లెస్ డిపాజిట్ చేయొచ్చు. సో కార్డ్లెస్ డిపాజిట్ క్లిక్ చేశాను నేను. సో నాకు ఇంగ్లీష్ కావాలి అండ్ దాని తర్వాత మొబైల్ నెంబర్ అడుగుతుంది. సో మొబైల్ నెంబర్ ఎంటర్ చేసేసి ప్రెస్ ఇఫ్ కరెక్ట్ అని కొట్టాలి. కొట్టిన తర్వాత మనం అమౌంట్ దేంట్లో చేయాలనుకుంటున్నాం, నేను సేవింగ్స్ లో చేయాలనుకుంటున్నాను. ఇక్కడ మీకు ఆప్షన్స్ వస్తాయి అనమాట, కరెంట్ అకౌంట్ లో లేదంటే లోన్ అకౌంట్ లో డిపాజిట్ చేయాలనుకుంటున్నారని. నేను మాత్రం సేవింగ్స్ అకౌంట్ లో డిపాజిట్ చేయాలనుకుంటున్నాను. సో ఇక్కడ ఏంటంటే వెంటనే మన అకౌంట్ నెంబర్ అనేది అడుగుతుంది అనమాట. మీరు ఏ అకౌంట్ లో డిపాజిట్ చేయాలనుకుంటున్నారో ఆ అకౌంట్ నెంబర్ అడుగుతుంది. సో ఇందాక మీరు SBI లో రిజిస్టర్ నెంబర్ ఉంటుంది కదా, సో అదే రిజిస్టర్ నెంబర్ ఇవ్వాలి. అండ్ దాని తర్వాత ఏంటంటే అకౌంట్ నెంబర్ కూడా సేమ్ అకౌంట్ నెంబర్ మన మొబైల్ నెంబర్తో రిజిస్టర్ అయిన అకౌంట్ నెంబర్ ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. సో ఒకసారి నేను అకౌంట్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేస్తాను. సో టైం అవుట్ అయిపోయింది, మళ్ళీ ట్రై చేద్దాం మనం. సో ఫస్ట్ మళ్ళీ కార్డ్లెస్ డిపాజిట్ ప్రెస్ చేయాలి అండ్ దాని తర్వాత ఇంగ్లీష్ లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోవాలి. యాజ్ యూజువల్ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి. సో మొబైల్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత నెంబర్ చెక్ చేసుకొని ప్రెస్ ఇఫ్ కరెక్ట్ అంటే కరెక్ట్ మనది. అండ్ సేవింగ్స్ అకౌంట్ క్లిక్ చేసుకుంటున్నాను నేను. అండ్ దాని తర్వాత ఇక్కడ మళ్ళీ అకౌంట్ నెంబర్ అడుగుతుంది. సో ఇక్కడ అకౌంట్ నెంబర్ ఇచ్చాలి. సో ఒకసారి చెక్ చేసుకొని ప్రెస్ ఇఫ్ కరెక్ట్ అని కొట్టేసిన తర్వాత ఏంటంటే ఇక్కడ మీ డీటెయిల్స్ వస్తాయి, ఎవరి డీటెయిల్స్ అని వస్తున్నాయో ఇక్కడ ఎవరి దాంట్లో అయితే క్రియేట్ చేయాలనుకుంటున్నావు దీంట్లో మన డీటెయిల్స్ వస్తాయి. దాని తర్వాత అమౌంట్ మినిమం ఎంత అని చేయాలి అండ్ దాని తర్వాత ఎస్ నొక్కేసేయాలి. సో అమౌంట్ అనేది మనం ఇక్కడ మళ్ళీ సేమ్ ఇక్కడ పెట్టేసేయాలి. సో దాని తర్వాత ఎంటర్ నొక్కేసేయాలి. సో ఇది అనేది ఏంటంటే మళ్ళీ అమౌంట్ క్యాలిక్యులేట్ చేస్తుంది. క్యాలిక్యులేట్ చేసిన తర్వాత అది ఏంటంటే అమౌంట్ చూస్తుంది. ఒకవేళ నోట్స్ ఏమైనా చిరిగిపోయినాయి కానీ లేదంటే డ్యామేజ్డ్ ఉన్నా ఏమైనా రాసినా కూడా సో ఇవంతా కూడా తీసేస్తుంది అనమాట. సో ఇప్పుడే మనం దీంట్లో నుండి విత్డ్రా చేసినాం కాబట్టి ఏమన్నా అయితే మనకు రాలేదు. ఒకవేళ అట్లా ఉంటే మాత్రం మనకు రిటర్న్ ఇచ్చేసింది అమౌంట్. సో దీని తర్వాత ఒకవేళ 2000 నేను చేశాను, ఒకవేళ మీరు రిటర్న్ తీసుకోవాలి, మీరు ఇంకేమైనా మనీ యాడ్ చేయాలంటే యాడ్ మోర్ క్యాష్ కొట్టచ్చు. సో లేదనుకుంటే కన్ఫర్మ్ కొట్టేసేయచ్చు. కన్ఫర్మ్ కొట్టేసిన తర్వాత సో మళ్ళీ అదేంటంటే అది చెక్ చేసుకుంటుంది. దాని తర్వాత ఇట్లా యాడ్ చేస్తుంది అంతే, దాంట్లో ఏముండదు. ఆల్రెడీ అమౌంట్ ఇచ్చేసినాయి కాబట్టి కొంచెం యాడ్ చేస్తాయి ఏదో కౌంట్ చేసినట్టు. దాని తర్వాత అమౌంట్ ప్రాసెసింగ్ లో వాడి కంప్లీట్ అయిపోతుంది. దాని తర్వాత ఒక రిసిప్ట్ వస్తుంది. సో రిసిప్ట్ వచ్చేసిన తర్వాత క్లోజ్ అయిపోతుంది. సో మీకు ఇదే కాకుండా ఇంకొకటి ఏంటంటే యోనో క్యాష్ అనేది కూడా ఒకటి ఉంటుంది అనమాట. అంటే మీరు యోనో క్యాష్ నుండి కూడా ఫస్ట్ యాప్ నుండి రిక్వెస్ట్ పెట్టుకోవాలి. రిక్వెస్ట్ పెట్టుకున్న తర్వాత మీరు అమౌంట్ ఎంత డ్రా చేయాలనుకుంటున్నారో ఇక్కడ యోనో క్యాష్ కూడా డ్రా చేసుకోవచ్చు అనమాట. సో ఇది టోటల్ గా అయితే అమౌంట్ ఎట్లా డ్రా చేయాలి, ఎట్లా డిపాజిట్ చేయాలి. సో ఈ వీడియోలో మీకు నేను కరెక్ట్గా ఎక్స్ప్లెయిన్ చేసిన అనుకుంటున్నా. ఇంకా ఎవరికైనా ఏదైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. సో ఖచ్చితంగా కూడా నేను వాళ్ళకి రిప్లై ఇచ్చి